ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమందు జవాబును ప్రభు వద్ద నుండి పొందిన ఒక గొప్ప ప్రార్థనా పరురాలైన ఎల్కానా భార్య హన్నా గురించి మొదటి సమూయేలు మొదటి అధ్యాయంలో వివరించబడింది. ఆమె ఎల్కానాకు భార్య. ఆయనకి 2 భార్యలు, హన్నా, పెనిన్నా. పెనిన్నాకు బిడ్డలు ఉన్నారు, కానీ హన్నాకు పిల్లలు లేరు. అతడు ఏటేటా యెహోవా దేవునికి మ్రొక్కుటకు, బలి అర్పించుటకు తన పట్టణము విడిచి షిలోహు మందిరమునకు వెళుచూ ఉండేవాడు. ఎల్కానా తాను బలి చేసినప్పుడు తన భార్యకు పెనిన్నాకు, దాని కుమారులకు, కుమార్తెలకు పాళ్ళు ఇచ్చుచూ వచ్చేవాడు. అయితే హన్నా ఎల్కానా తన భర్తకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చాను. అయితే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చాను. ఏ స్త్రీకైనా బిడ్డలు లేనప్పుడు, గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆమెకు నిందలు, అపవాదులు, కించపరచుట, చిన్న చూపు చూపుట అనే విషయాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అందువల్ల ఆమె హన్నా భోజనము చేయక ఏడ్చుచూ ఇంటికి తిరిగి వచ్చేది. ఎల్కానా ఓదార్చేవాడు. అయితే ఒక దినమందు షిలోహుకు తన భర్త అయిన హన్నా తోడుకొని వెళ్ళినప్పుడు అన్న